సో మీరైతే నాకు తెలిసి చాలా ఎర్లీ స్టేజెస్లోనే షిఫ్ట్ అయిపోయారు. ఏంటి దానికి రీజన్? అంటే సినిమా ఇండస్ట్రీ వచ్చేకి 2-3 రీజన్లు ఉంటాయి. కొన్ని మంది వచ్చి స్టార్ అవ్వాలని వస్తారు, కొన్ని మంది వచ్చి నిజంగానే నాకు యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంది అందుకే వచ్చని చెప్పారు. నేను సెకండ్. సో ఇన్ ద ఫస్ట్ ఫ్యూ మూవీస్ సెల్ఫ్ ఐ రియలైజ్ దట్ నాకు వచ్చి స్టార్ అవ్వడంలో ఇంట్రెస్ట్ లేదు. నాకు ప్రతి సినిమాలో ఏదైనా డిఫరెంట్ చేయాలి, ప్రతి సినిమాలో నాకు యాక్టింగ్ చేయాలి, ప్రతి సినిమాలో నాకు నేను లేకుంటే వేరే ఎవరు నేను చూపించాలి, ఆ క్యారెక్టర్ చూపించాలి. సో ఇప్పుడు కూడా మీరు చెప్పేటప్పుడు ప్రతి క్యారెక్టర్ అంటే ఏదిలో వచ్చి మీరు వరలక్ష్మి కనిపించలేదు, డిఫరెంట్ క్యారెక్టర్ కనిపిస్తాయి. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్. ఆడియన్స్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలాగా కనిపించాలనేది నాది. సో ఐఎమ్ హియర్ టు బీ అన్ యాక్టర్ అండ్ నాట్ హియర్ టు బీ అ స్టార్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎప్పుడైనా డౌన్ అయిన సందర్భాలు ఉన్నాయా వరలక్ష్మి? స్టార్టింగ్ కెరీర్లో క్రాక్ ముందంతా ఉండింది. ఓకే. సో అప్పుడు దాన్ని ఏంటంటే ఏం చేసేయాలి, మన చేతిలో ఏం చేసేది ఏం లేదు. వాట్ క్యాన్ యూ డూ? That's true. You cannot do anything. What can you do? You cannot force people to go and cast you in the film, kada? Yeah. You can only try your best. You know that whichever movie you do, when any filmmaker will say, okay, she's a good actress. But a good actress, ingo director kanpichali, while cast cheyali. It's a cycle. Sometimes it happens, sometimes it doesn't happen. What can you do? You just have to hold on, be strong and get on with life. Okay. ఎప్పుడైనా ఏదన్నా మీ డెసిషన్కి రిగ్రెట్ ఫీల్ అయినది ఏదన్నా ఉందా అండి? ఉన్నాయా? లేదంటున్నారు. ఓకే ఫైన్. సో ఎప్పుడు వెళ్ళి అబ్బా ఇది ఇలా చేసుంటే బాగుండేది, అలా చేయకపోయి ఉంటే బాగుండేది, ఇలా థాట్స్ అవి? I don't regret my past. I don't get into my past because what is past is past. You cannot do anything about it. So move on. Simple. సో ఏదైనా ప్రిన్సిపల్ నమ్ముతారా వరలక్ష్మి గారు లైఫ్లో? స్టికింగ్ ఆన్ టు దట్ ప్రిన్సిపల్. I just take every day as it comes అంటే అంతే. నేను ఎక్కువ ప్లానింగ్ చేసలేదు, ఎక్కువ చేసలేదు. రేపటికి ఏం చేస్తున్నాం అంతే, అంతవరకు నేను ప్లాన్ చేసుకుంటాను అంతే. ఓకే. అదే వస్తూ చూసుకుంటాం అంతే. ఓకే. సో మళ్ళీ బాగా ఎగ్జైట్ చేసే విషయం ఏంటి? మై వర్క్. ఓకే. మై వర్క్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఎక్సైట్స్ మీ. అది వచ్చి when I go to shooting it's my happy place. ఫైన్. అండ్ ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే లైక్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యాక్టింగ్ మెథడ్ అన్నది ఉంటుంది. సో కొంతమంది ఏంటి అంటే యాక్టర్స్ దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యారెక్టర్ త్రూ అవుట్. ఇంకొంతమంది ఏంటి అంటే దే విల్ జస్ట్ ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. సో దీంట్లో ఏంటి వరలక్ష్మి గారు ఏ కైండ్ అనుకోవచ్చు? ఐఎమ్ యాక్చువల్లీ ద సెకండ్ టైప్. ఐ డోంట్ నో వెన్ ఐ కమ్ అండ్ వెన్ ఐ గో అవుట్. ఆ యాక్షన్ కట్ లోపల ఏదో జరుగుతుంది. ఓకే. దట్స్ ద కైండ్ ఆఫ్ యాక్టర్. ఐ యామ్ నాట్ ఎ మెథడ్ యాక్టర్. ఓకే. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IOTT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.